నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అవినాష్ రెడ్డి చిల్లకూరు, కన్సల్టెంట్ జనరల్ సర్జన్, అవిస్ వాస్క్యులర్ హాస్పిటల్స్. ఈ చెడు రక్తాన్ని పైకి తీసుకెళ్తాయి కదా, వాటిని సూపర్ఫిషియల్ డీప్ వెయిన్స్ అంటాము. సో ఇవి రెండు అంతా కూడా చెడు రక్తం పైకి తీసుకెళ్ళాలి. ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ వెయిన్స్లో వాల్వ్స్ ఏవైతే రక్తాన్ని పైకి పంపిస్తాయో అవి డ్యామేజ్ అవ్వడం వల్ల రక్తం పైకి వెళ్ళకుండా రిటర్న్ వచ్చి కాలంలో ఉండిపోతుంది. సో ఆ ప్రెషర్ వల్ల నరం అనేది ఉబ్బుతుంది. కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించదు. దానివల్ల కాంప్లికేషన్స్ ఏమవుతుందంటే పెరిగిందనుకోండి, ఐరన్ చేరుకొని చర్మం దగ్గర నల్లగా కాల్ చేసినట్టు అయిపోయి స్టేజ్ 4 అంటాం. 5, 6లో పుండ్లు ఏర్పడడం, అలానే ఎప్పుడైనా రక్తం క్లాట్ అయిందనుకోండి హార్ట్కి వెళ్ళకుండా ఇబ్బంది పడడం, అటువంటివి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. బట్ మీది జస్ట్ బార్డర్ లైన్, ఓకేనా? ఎందుకంటే మనిషి కూడా సన్నగా ఉన్నారు, పొడుగ్గా ఉన్నారు. సో ఈ పొడుగ్గా ఉన్న వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ వల్ల, అలాగే ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకైతే నాకు అసలు అంత తీవ్రతలాగా ఏమి అనిపించట్లేదు, స్టార్టింగ్లో అనిపించట్లేదు. సో ఏంటంటే పెరగడం అనేది మాత్రం ఖచ్చితం, ఎందుకంటే మీరు చేసే జాబ్ అట్లాంటి జాబ్. సో ఒకటి పెడతాను, కొంతవరకు, ఎంతవరకు 1 to 2% ప్రాబబ్లీ, అంతకుమించి డోంట్ ఎక్స్పెక్ట్. పెరగకుండా ఆపాలి అంటే మనం సాక్స్లు వేసుకోవాలి, సరేనా?